మీలో ఏదైనా బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటే ఎక్కువ ఆలోచించక్కర్లేదు. 100 డేస్ ఒక్కొక్క రోజు చొప్పున ఈ వీడియో ఫాలో అవ్వండి. మీరు అనుకున్న బిజినెస్‌ని 100 డేస్‌లో ఈజీగా మొదలుపెట్టండి. మనం డిస్కస్ చేయబోతున్న ఐడియా లేదంటే టాపిక్ పేరు ఈ స్టార్టప్స్ బిజినెస్ తాలూకా డొమైన్స్, వెర్టికల్స్ ఏంటి? ఏ వెర్టికల్స్, ఏ డొమైన్స్‌లో మనం ఒక బిజినెస్ మోడల్‌ని లేదా స్టార్టప్ ఐడియాని ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మార్కెట్‌లో ఒక మిత్ ఉంది. అంటే ఒక అపోహ. స్టార్టప్ అంటే మొబైల్ యాప్, స్టార్టప్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ అంటే రోబోటిక్స్, స్టార్టప్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడం అని చాలామంది అనుకుంటారు. ఇదంతా కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నోళ్ళు. అసలు ఆ మాత్రం లెవెల్ లేని వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే పానీపూరి బండి పెట్టినా, చెరుకు రసం బండి పెట్టినా, లేదంటే చిన్న బట్టల షాప్ ఓపెన్ చేసినా, ఒక చిన్న ఫార్మా కంపెనీ ఓపెన్ చేసిన, కొత్తగా మొదలుపెట్టిన ప్రతిదీ స్టార్టప్ అనుకుంటారు. అయితే ఈ 2 అపోహలు నిజానికి ఈ 2 స్టార్టప్స్ కావండి. స్టార్టప్ అనేసరికి మనం ఏ వెర్టికల్ నుంచైనా తీసుకోవచ్చు. కొత్తగా మొదలుపెట్టిన ప్రతిదీ స్టార్టప్ అవ్వదు. అలాగే కేవలం మొబైల్ అప్లికేషన్స్, డెలివరీ పోర్టల్స్, ఆన్లైను వెబ్సైట్స్, పేమెంట్ గేట్వేస్, కామర్స్ పోర్టల్స్ ఇటువంటివి మాత్రమే స్టార్టప్స్ అని కూడా అనుకోకండి. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు తెలిసిన ఒక పర్సను ఒక 4 ఇయర్స్ క్రితం ఒక స్టార్టప్ ఈవెంట్లో కలిశాడు. తను ఏం చేస్తాడంటే, మనం ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ తినేసిన తర్వాత ర్యాపర్స్ ఉంటాయి. చిప్స్ తిన్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ ర్యాపర్ ఉంటుంది చూసారా, తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో పడేస్తాం. తనేం చేశాడంటే అలా పాడేసిన డస్ట్బిన్లో ఉన్న ర్యాపర్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్ చేసి దాన్ని ఒక సాలిడ్ మెటీరియల్ కింద తయారు చేసి ఆ సాలిడ్ మెటీరియల్ తోటి ఇటువంటి కళ్ళద్దాలకు ఉండే ఫ్రేమ్స్ తయారు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం తను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కష్టపడ్డాడు. రీసెంట్గా షార్క్ ట్యాంక్ ఇండియాలో ఒక 90 lakhs ఫండింగ్ కూడా తెచ్చుకున్నాడు. ఫర్దర్ రౌండ్ ఆఫ్ ఫండింగ్స్ కూడా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇందా చెప్పాను చూసారా, స్టార్టప్ అంటే మొబైల్ అప్లికేషన్ మాత్రమే కాదు. ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇన్నోవేటివ్, క్రియేటివ్ అండ్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఏ మోడర్న్ వరల్డ్ దట్ కమ్స్ అండర్ స్టార్టప్. కొత్తగా ఏది తయారు చేసినా అందులో కాస్త ఇన్నోవేషను, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే అటువంటివన్నీ స్టార్టప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇవాళ చాలా మిలిటరీకి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన కంపెనీలు కూడా ఇండియాలో బాగా మొదలు పెడుతున్నారు. అంటే గన్స్ ఎలా తయారు చేస్తారు, డ్రోన్స్ ఎలా తయారు చేస్తారు, బాంబ్ డిస్పోజల్ మిషన్స్ ఎలా తయారు చేస్తున్నారు, లాంగ్ డిస్టెన్స్ నుంచే ఒక ఏరియాని సర్వేలెన్స్ ఎలా చేస్తున్నారు, అందులో యూజ్ చేసే రాడార్ టెక్నాలజీస్ ఏంటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏంటి, వీటి మీద రీసెర్చ్ చేసి గవర్నమెంట్కి వర్క్ ఆర్డర్ తెచ్చుకున్న స్టార్టప్ కంపెనీలు చాలా ఉన్నాయండి. ఈవెన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కూడా కొత్త స్టార్టప్స్ ఏమైనా డిఫెన్స్ రిలేటెడ్ మోడల్స్ మొదలు పెడితే మేము భారీగా ఫండింగ్ ఇస్తామని గవర్నమెంటే ఆఫర్ చేస్తుంది. కొన్ని కాలేజెస్లో కొందరు స్టూడెంట్స్ అయితే ఈ స్పేస్ టెక్నాలజీ మీద కూడా ఆలోచిస్తున్నారు. ఎలా అయితే స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రైవేట్గా ఇటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సపోర్టు లేకుండా ప్రైవేట్గా ఒక కంపెనీ స్పేస్లోకి రాకెట్ పెట్టి శాటిలైట్ని రిలీజ్ చేసి తిరిగి ఎలాగైతే సక్సెస్ఫుల్గా రిలీజ్ అయిందో ల్యాండ్ మీదకి, అలాగే కొన్ని కంపెనీలు ఇదే మోడల్లో మనం ప్రతిసారి నాసా దగ్గరికి, ఇస్రో దగ్గరికి వెళ్లకుండా ఇండివిజువల్గా మనం కూడా రాకెట్ని లాంచ్ చేయొచ్చు, ఒక శాటిలైట్ని తీసుకెళ్ళి పైన పెట్టవచ్చు అన్న దాంతో స్పేస్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్న స్టార్టప్స్ కూడా ఉన్నాయి. దీనికి ఇంకొక బెటర్ వెర్షన్, ఇది ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం నేను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో చదివా. ఈ శాటిలైట్స్ ఎక్కువైపోయిన తర్వాత వీటి షీల్డ్స్ ఆకాశంలో ఉండిపోతాయి. దీనివల్ల ఈ వాతావరణంలో స్పేస్లో కూడా పొల్యూషన్ పెరుగుతుంది మనకు తెలియకుండానే. మనకు తెలిసింది కదా, మనిషి ఎక్కడ ఉంటే అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది. వీడు రాకెట్ని లాంచ్ చేసేటప్పుడు ఆ షెల్వ్స్ ఒక్కొక్క ఫేజ్లో వదులుకుంటూ వెళ్ళిపోతాయి. ఇవి అదే ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి కింద పడకుండా. వీటి వల్ల స్పేస్లో కూడా పొల్యూషన్ ఎక్కువ అవుతుందని స్పేస్ని క్లీన్ చేసే కంపెనీలు కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాయి. మీరు నమ్ముతారో నమ్మరు. అంటే మన ఇన్ అండ్ అరౌండ్ ఎన్విరాన్మెంట్లో మనకు తెలియకుండానే ఈ శాటిలైట్స్ ద్వారా పొల్యూషన్ పెరుగుతుందని ఆ స్పేస్ని క్లీన్ చేసే ప్రాజెక్టులు కూడా కొంతమంది ఇనిషియేట్ చేశారు. కొంతమంది బీచ్ క్లీనింగ్ ప్రాజెక్ట్స్, తెలిసిందే కదా, మనం బీచ్ ఒడ్డుకి వెళ్ళినా, సముద్రం మధ్యలోకి వెళ్ళినా మనకి తెలియకుండానే చాలా వేస్ట్ సముద్రంలో డంప్ చేసేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా యానిమల్స్, ఈ మెరైన్ బయాలజీ, వాటి తాలూకు లైఫ్ స్టైల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పి కొన్ని కంపెనీలు ఈ బీచ్ లోపల మనం హ్యూమన్ క్రియేట్ చేస్తున్న పొల్యూషన్, చెత్త చెదారాన్ని ఎలా బయటికి తీసుకురావాలని కొన్ని ప్రోటోటైప్స్ తయారు చేసి వాటి మీద కూడా వర్క్ చేస్తున్నాయి. ఏంటి సుధీర్ అన్ని రీసైక్లింగ్, క్లీనింగ్ ప్రాజెక్ట్స్ చెప్తున్నాం అనుకుంటున్నారేమో. ఇందా చెప్పాను చూసారా, డ్రోన్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్సు, ఆర్ట్స్, అగ్రికల్చర్లో విత్తనాలు చల్లే డ్రోన్స్,
మందులు చల్లే డ్రోన్స్, ఈవెన్ పంట కోసే రోబోట్లని, పంటలో విత్తనాలు నాటే కొత్త రకమైన మెషిన్స్ని, ట్రాక్టర్స్ని, ఈవెన్ ఈవీ ట్రాక్టర్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ మార్కెట్లోకి. ఇటువంటి వాటిని అంటే ఆర్ట్స్, అగ్రికల్చరు, స్పోర్ట్స్ టెక్నాలజీలో కూడా చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వచ్చాయండి. డ్రెస్సెస్ అని, జెర్సీస్ అని, ఈవెన్ మొబైల్ ఫ్రెండ్లీ ఉన్న గ్యాడ్జెట్స్ అని, షూస్ అని, స్మార్ట్ వాచెస్ అని, నెక్ బ్యాండ్స్ అని, రిబ్బన్స్ అని మీరు చూసే ఉంటారు. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ ఆడేటప్పుడు స్టంపర్స్ నార్మల్గా ఉండేవి. తర్వాత ఏం చేశారు, ఒక గ్లో సైన్తో వచ్చిన స్టంపర్స్ పెట్టారు. ఎందుకు? చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బాల్ తగిలిన వెంటనే లైట్ వెళుతుంది, అంటే అక్కడ వికెట్ పడిందని. అటువంటి స్పోర్ట్స్లో కూడా చాలా రకమైన క్రియేటివ్ ఇన్నోవేటివ్ థాట్స్, స్టార్టప్ ఐడియాస్ను మొదలు పెడుతున్నారు. ఇవన్నీ చెప్పడానికి ఒకే ఒక్క రీజన్, స్టార్టప్ అనేసరికి కేవలం మొబైల్ అప్లికేషన్స్ అనుకోకండి. మీరు కొత్తగా మొదలుపెట్టిన చెరుకు రసం వ్యాపారం స్టార్టప్ అనుకోకండి. ఇట్ కుడ్ బి ఫ్రమ్ ఆర్ట్స్, సైన్స్, అగ్రికల్చర్, డిఫెన్స్, అడ్వాన్స్ ఇంజనీరింగ్, ఇలా మీరు ఏ వెర్టికల్ నుంచి తీసుకున్న, హైవే కన్స్ట్రక్షన్స్ అవ్వనివ్వండి, సివిల్ కన్స్ట్రక్షన్స్ అవ్వనివ్వండి, ఇంటీరియర్ డిజైన్స్ అవ్వనివ్వండి, ఇలా సోషల్ మీడియా అప్లికేషన్స్ ప్లాట్ఫామ్స్ అవ్వనివ్వండి, ఎడ్యూటెక్ కంపెనీస్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్లో ఇన్నోవేషన్ తీసుకొస్తున్న టెక్నాలజీస్ అవనివ్వండి, లెర్నింగ్లో కొత్త ఇన్నోవేషన్ తీసుకొస్తున్న టెక్నాలజీస్ అవనివ్వండి, జాబు, హెచ్ఆర్ ప్రాసెస్, ఇలా ఏ వెర్టికల్ నుంచి అయినా సరే ఒక స్టార్టప్ ఐడియా పుడుతుంది. స్టార్టప్ అంటే కేవలం మొబైల్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెలివరీ అప్లికేషన్స్ కానే కాదు. ఇందాక నేను చెప్పినట్టు ఎంటైర్ ఇండస్ట్రీ, ఎంటైర్ వెర్టికల్లో అన్ని కేటగిరీల్లో, అన్ని రకాలుగా, అన్ని కంట్రీస్లో కూడా స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఐ కెన్ స్టార్ట్ ఎనీ స్టార్టప్. నేను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే, అందుకే నేను స్టార్టప్ మొదలు పెడతాను అనుకోవద్దు. నేను ఒక ఐఐటి స్టూడెంట్ని, ఐఐఎం స్టూడెంట్ని అయ్యి ఉంటే బాగుండేది, అనవసరంగా నేను పెద్దగా చదువుకోలేదు, నేనేమీ మొదలు పెట్టలేనేమో అని కూడా ఏమీ అనుకోకండి. ఐఐటి, ఐఐఎం స్టూడెంట్లు కూడా మన దగ్గరికి కన్సల్టింగ్కి వస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ మోడల్ ఏంటి, అది మార్కెట్లో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, దాని ద్వారా మీరు ఎంత డబ్బులు సంపాదించగలరు, ఎంత ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వగలరు, ఈ 4 ఐడెంటిఫై చేసుకుంటే ఏ స్టార్టప్ అయినా ఇండియాలో ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే సక్సెస్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.